హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పిన కథలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామో గుర్తుందా? ఏం చెప్పుకున్నాం? మనం లాస్ట్ ఎపిసోడ్లో సత్య హరిశ్చంద్రుడి గురించి డిస్కస్ చేసుకున్నాం. మరి ఆ కథ ద్వారా మీకు అర్థమైన నీతి ఏంటో కామెంట్ బాక్స్ లో షేర్ చేస్తారా? మరి ఈరోజు ఇంకొక కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? దీని గురించి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకి ప్రైమరీ నీడ్స్ ఏంటో తెలుసుకుందాం. బేసిక్గా మనకి ప్రైమరీ నీడ్స్ ఏంటి? గాలి, నీరు, తర్వాత ఫుడ్, షెల్టర్, క్లోతింగ్. ఇది మన యొక్క ప్రైమరీ నీడ్స్, అవునా కాదా? మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇంటర్నెట్ కూడా ఒక ప్రైమరీ నీడ్ అయిపోయింది. ఇంటర్నెట్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆన్లైన్ గేమ్స్. సో మనలో చాలా మంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఆడేవాళ్ళు జస్ట్ వాళ్ళు ఫన్ గా ఆడడం లేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా అదే గేమ్ లో అడిక్ట్ అయిపోయి ఆడుతున్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం న్యూస్లో కూడా వింటున్నాము, అవునా కాదా? ఈ ఆన్లైన్ గేమ్స్ పలానా గేమ్స్ ఆడడం వల్ల ఇలాగైంది అని. కానీ అప్పటికి గవర్నమెంట్ కొన్ని గేమ్స్ బ్యాన్ చేస్తారు, అయినా కూడా దానికి రిలేటెడ్ గేమ్స్ వస్తున్నాయి. ఆ గేమ్స్ మళ్ళా కంటిన్యూగా ఆడుతూనే ఉన్నారు. సో ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ చెప్తాను, దాని తర్వాత ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకేనా పిల్లలు? ఫస్ట్ డిసడ్వాంటేజ్ అడిక్షన్. అంటే ఏంటంటే ఎక్కువ టైం గేమ్ కోసమే స్పెండ్ చేయడం, అంటే ఆ గేమ్కి అలవాటు పడిపోతాం. సెకండ్ వన్ ఈజ్ కాగ్నిటివ్ డిక్లైన్. మెదడు ఓవర్లోడ్ అవడంతో జ్ఞాపక శక్తి ఫోకస్ తగ్గిపోతుంది. తర్వాత ఫర్గెట్ఫుల్నెస్, అంటే గేమింగ్ ఎక్కువగా ఆడడం వల్ల మెమరీ ఇష్యూస్ కూడా వస్తాయి. యాంగ్జైటీ, పోటీ గేమ్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటాయి, అంటే కాంపిటేటివ్ గేమ్స్ ఉంటాయి కదా, కాంపిటీషన్ గేమ్స్ నువ్వు నీ ఫ్రెండ్ ఆడుకుంటూ ఉంటారు, దాని ఫస్ట్ విన్ అవ్వాలి అని యాంగ్జైటీగా ఫీల్ అవుతావు, అలాంటిది ఒకటి పెరుగుతుంది. తర్వాత ఏంటి? బ్రెయిన్ డెవలప్మెంట్ ఇష్యూస్. నెక్స్ట్ రీవైరింగ్, మన బ్రెయిన్ కంప్లీట్గా ఆ గేమ్ పైన ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? దానికి తగ్గట్టు కొత్తగా ఇంకొన్ని గేమ్స్ కూడా యాడ్ అయ్యాయి, క్యాష్ గేమ్స్ అని. మనం న్యూస్లో కూడా చూస్తున్నాం, క్యాష్ గేమ్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో పేరెంట్స్. సో అలాంటిదే ఆన్లైన్ గేమ్స్ వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేశాను, దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా పిల్లలు? సత్యం ఒక మంచి పిల్లవాడు, బాగా చదువుకునేవాడు. ఒకరోజు అతను ఒకసారి జస్ట్ ఒక గేమ్ ఆడాడంతే. స్టార్టింగ్ లో ఆ గేమ్ ఎక్కువ టైం ఆడేవాడు కాదు, స్టార్టింగ్ లో కొద్దిసేపు మాత్రమే ఆడేవాడు. అది అతనికి హ్యాబిచువేట్ గా మారిపోయింది. కానీ రోజు రోజుకి ఫస్ట్ డే 1 అవర్ ఆడేవాడు, సెకండ్ డే 2 అవర్స్, థర్డ్ డే 3 అవర్స్, అలా రోజు రోజుకి గేమ్ కి అడిక్ట్ అయిపోయి కంటిన్యూగా గేమ్స్ ఆడుకుంటూనే ఉండేవాడు. స్కూల్ హోంవర్క్స్ చేసేవాడు కాదు. ఒకరోజు సత్యం వాళ్ళమ్మ సత్యంతో ఇలాగనింది, నీకు స్కూల్లో రిజల్ట్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి, ఎందుకు ఇలా వస్తున్నాయి అని అడిగింది. సత్యం దానికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. సత్యం వాళ్ళ పేరెంట్స్ సత్యాన్ని చూసి చాలా బాధపడ్డారు. నెక్స్ట్ డే నుంచి సత్యం గేమ్ ఆడినప్పుడు అతని బాడీలో రకరకాల హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి.
ఫస్ట్ ఏంటి, ఐస్ పెయిన్ వచ్చింది. అతని శరీరము బాగా స్ట్రెయిన్ అయిపోయేది. అప్పుడు సత్యము ఇలా ఉండకూడదు అని తన యొక్క ఆలోచనని మార్చుకున్నాడు. గేమ్స్తో ఎక్కువ సమయం గడపడం తగ్గించి అప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి ఎక్కువ కాన్సన్ట్రేషన్ స్టడీస్ పైన పెట్టడం స్టార్ట్ చేశాడు. అలాగా సత్యం మళ్ళా తన జీవితాన్ని మార్చుకుని ఎగ్జామ్స్ టైంలో మంచి రిజల్ట్ తెచ్చుకున్నాడు. అప్పటి నుండి సత్యము ఈ ఆన్లైన్ గేమ్స్ ఎక్కువసేపు ఆడేవాడు కాదు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ స్టడీస్ పైన పెట్టేవాడు. అప్పుడు సత్యాన్ని చూసి వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి పిల్లలు, ఈ కథ ద్వారా మీకు అర్థమైన నీతి ఏంటో చెప్తారు? ఆన్లైన్ గేమ్స్ ఆడొచ్చు, కానీ లిమిట్గానే ఆడాలి. వాటికి ఎప్పుడూ ఎడిక్ట్ కాకూడదు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మరి ఈ చిన్న స్టోరీ ద్వారా మీకు అర్థమైన నీతి ఏంటో కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారా పిల్లలు? ఓకే పిల్లలు, మళ్ళీ ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ పిల్లలు.